ప్రియాంక ఇడుపుగంటి. తను ఒక ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్. షీఈస్ జస్ట్ 21 years. కానీ తను చదువుకునే అప్పుడు తను ఎక్కడైతే ముసోరీలో చదువుకుంది అక్కడ తను 6th నుంచి 12th క్లాస్ వరకు చదువుకున్నప్పుడు తను నేర్చుకుంది అక్కడ ఉన్నటువంటి ఆ ఎడ్యుకేషన్ పాలసీ, ఎడ్యుకేషన్ ఒక విధానం, అంటే వాళ్ళు ఎలా నేర్చుకుంది, ఆ ట్రైనింగ్ పాలసీస్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసి అవి ఇన్స్పైర్ అయ్యి తను నేర్చుకున్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పద్ధతులు మన దేశవ్యాప్తంగా కానీ ఇంప్లిమెంట్ చేయగలిగినట్లయితే రాబోయే జనరేషన్స్కి మంచి సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ అయ్యి, ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ అంటే మనందరం చూస్తున్నాం మెజారిటీ అంటే 90% స్కూల్స్లో ఏమంటే మార్క్స్ బేస్డ్ అయిపోయింది. అంటే తల్లిదండ్రులు కానీ అలాగే స్కూల్ యాజమాన్యాలు కానీ సొసైటీ కానీ పిల్లల్ని జడ్జ్ చేసేప్పుడు వాళ్ళకి ఎంత మార్కులు వస్తున్నాయి, వాళ్ళకి ర్యాంక్స్ వస్తున్నాయా లేదా అన్నదే చూస్తున్నారు. కానీ ఆ పిల్లలకి రియల్ టాలెంట్ ఏంటి, రియల్ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఓవరాల్ యాజ్ ఏ చైల్డ్ ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, అలాంటి అంశాలు సాఫ్ట్ స్కిల్స్ మీద చాలా తక్కువ ఫోకస్ పెడతా ఉన్నారు పేరెంట్స్. దాని మూలంగా పిల్లల మీద చాలా ప్రెషర్ అయిపోతుంది. మనం చూస్తున్నాం పిల్లలు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఇమోషనల్ బ్రేక్ డౌన్ కానీ మెంటల్ బ్రేక్ డౌన్ కానీ ఇటు షేర్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక ప్రెషర్ ఉంది అన్నది కనీసం చెప్పటానికి తల్లిదండ్రుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ లేదా వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గర కానీ లేదా వాళ్ళ సిబ్లింగ్స్ దగ్గర కానీ వాళ్ళు చెప్పాలన్నా కూడా భయపడి, అంటే లోపల చెప్తే నన్ను తక్కువగా అంచనా వేస్తారేమో అనేటువంటి ఒక భయంతో పిల్లలు అక్కడ మెంటల్ బ్రేక్ డౌన్స్. అందుకే మనకి సైకోసోమాటిక్ ఇష్యూస్ రాను రాను పెరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు మనకి వెస్ట్లో ఎక్కువగా ఉండేది, ఎందుకంటే వాళ్ళకి ఉమ్మడి కుటుంబాలు కాదు, అలాగే వాళ్ళకి పియర్ ప్రెషర్ ఎక్కువ. ఈ ప్రెషర్ ఉన్నది ఎక్కడ లెట్అవుట్ లేకపోవటం మూలంగా ఆ యొక్క ప్రెషర్ అన్ని రకాల్లో వెళ్ళి అక్కడ సైకియాట్రీ కానీ సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా ఉంటాయి వేరే వెస్ట్రన్ కంట్రీస్లో, మోర్ డెవలప్డ్ కంట్రీస్లో. అలాంటిది ఇప్పుడు మన ఇండియాలో కూడా ఈ యొక్క ప్రెషర్ పెరగటం మూలంగా పిల్లల్లో చాలా స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో ఇట్లాంటివన్నీ కూడా మార్పు రావాలి అంటే తప్పకుండా పిల్లల్లో వాళ్ళ యొక్క చదివించే విధానంలో, తల్లిదండ్రుల్లో, స్కూల్లో, మన కరిక్యులంలో మార్పు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రియాంక ఇడుపుగంటి మన మోర్త అమ్మాయి, మన పక్కన మన మన ప్రాంతం అమ్మాయి చాలా చక్కగా ఒక మంచి బుక్ రాశారు, ఈ యొక్క ది బ్యాలెన్స్ విత్ ఇన్ అని చెప్పి. ప్రతి మనిషికి, ఇది స్కూల్ పిల్లలకే కాదు, ప్రతి మనిషి కూడా లైఫ్లో సంతోషంగా ఉండాలంటే, సక్సెస్ తర్వాత సంతోషంగా ఉండాలి అంటే మనలో మనకి ముందు బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ ఉండాలి అంటే లైఫ్లో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఇదంతా పార్ట్ ఆఫ్ లైఫ్. అది ఏ ప్రొఫెషను, ఏ ఏజ్, ఏ సెక్టరు, ఇది కాస్ట్, క్రీడ్, రిలీజన్ వీటన్నిటికీ సంబంధం లేకుండా పుట్టిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ సైకిల్లో తప్పకుండా ఒక పీరియడ్లో ఛాలెంజెస్ ఉంటాయి, క్రైసిస్ ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. చాలా మనం అటువంటి సమయంలోనే మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే మనలో బ్యాలెన్స్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ మన ప్రియాంక ఈ బుక్లో చాలా చక్కగా లైఫ్లో సక్సెస్ కానీ సంతోషం కానీ ఉండాలంటే ఎలా బ్యాలెన్స్ ఉండాలి, ఒక ప్రణాళిక పెట్టుకుంటే అందరికీ ఒక యాంబిషన్ ఉంటుంది. కానీ ఆ యాంబిషన్ అక్కడికి వెళ్ళాలి అంటే మన ఏదైతే లక్ష్యం, ఒక గోల్ ఎంత ఉత్తమంగా ఉంటుందో ఆ లక్ష్య సాధనకు ఎన్నుకునే మార్గం కూడా ఇంకా ఉన్నతంగా ఉండాలి. దానికి ప్లానింగ్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, సరైనటువంటి ప్రణాళిక ఉండాలి, దానికి తగినటువంటి యాక్షన్స్ మనం తీసుకోవాలి. అప్పుడే మనం అనుకున్నటువంటి ఆ గోల్ని మనం రీచ్ అవడానికి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి స్ట్రెస్ లేకుండా అనేటువంటిది ఈ బుక్లో చాలా బాగా రాశారు వాళ్ళు. ప్రియాంక చాలా చక్కగా తన చిన్న వయసులో తన యొక్క అనుభవాలు ఒక బుక్ రాయాలంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అది డీప్ మన హృదయాంతరాల్లో నుంచి మనం అనుభవించినటువంటి, మనం చెప్పాలనుకుంటున్నటువంటి వచ్చినప్పుడే అది ఒక పుస్తక రూపంలో రావాలి అంటే భాషలో పట్టు ఉండాలి, భావంలో పట్టు ఉండాలి, అనుభవం ఉండాలి, భవిష్యత్తు తరాలకి ఊహించాలి. తను 21 సంవత్సరాలైనా ఇది రాబోయే 21 సంవత్సరాలకి ఈ కరిక్యులం ఎలా ఉపయోగపడాలి అనేటువంటిది తను ఊహించి ఆ యొక్క ఇమోషన్ని తను తెచ్చుకొని రాయవలసినటువంటి పుస్తకం ఇది. చక్కగా ఈ పుస్తకాన్ని రాశారు. ఇది ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడాలి. మనందరికి కూడా వయసుతో సంబంధం లేకుండా బ్యాలెన్స్, ఈ బ్యాలెన్స్ కోసమే మనం యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, స్పిరిచువాలిటీ ఇవన్నీ, ధ్యానం ఇవన్నీ ఎందుకంటే బ్యాలెన్స్ కోసం. చక్కగా తను పిల్లలకు కూడా ఉపయోగపడేట్టుగా రాశారు.
సో ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మన దగ్గర పాప కాబట్టి ఇంకా సంతోషంగా. ప్రియాంక, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఐఎమ్ షూర్ దిస్ book will help many people who are actually not need of it. Everyone needs it. So I'm sure it will help many people.